వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణంలో నిన్న బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల మీడియా సమావేశంలో జిల్లా గ్రంథాలయ మాజీ చైర్మన్ రాజుగౌడ్, బంజారా నాయకుడు డీసీసీ అధ్యక్షులు దారాసింగ్ అతని జాతిపై చేసిన ఆరోపణలను బంజారా సమాజం నాయకులు ఖండించారు. బంజారా జాతి మొత్తాన్ని రాజుగౌడ్ విమర్శించారంటూ తాండూరు నియోజకవర్గ బంజారా నాయకులు మండిపడ్డారు. బంజారుల జాతిని చిన్నచూపు చూడడం మీ దురహంకారానికి నిదర్శనమని అన్నారు. నియోజకవర్గ బంజారా సమాజం నాయకులు నేడు మీడియా సమావేశంలో మాట్లాడుతూ బీఆర్ఎస్ పార్టీ నాయకులు నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడాలని, ఏది పడితే అది మాట్లాడి ఇష్టం వచ్చినట్లు కులం పేరుతో దూషిస్తే చూస్తూ ఊరుకోమని కాంగ్రెస్ పార్టీ నాయకులు రామురాథోడ్ అన్నారు. రాజకీయంలో గెలుపోవడంలో సహజమే, కానీ మీలాగా పార్టీలు మారలేదని తీవ్రంగా విమర్శించారు. బంజారా నాయకుల ఎదుగుదలను ఓర్వలేక కులం పేరున దూషించారంటూ రాజుగౌడ్ను బీఆర్ఎస్ పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని వారు డిమాండ్ చేశారు. రాజుగౌడ్పై తాండూరు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బంజారా సమాజం కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు. జై గౌడ్, జై సేవాలాల్. నిన్న జరిగిన బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల సమావేశంలో మాట్లాడుతూ రాజుగౌడ్ గారు మా దారాసింగ్ గారికి కులం పేరున తిట్టడం జరిగింది. నువ్వు ఏ జాతిలో పుట్టినవు, ఈ జాతి గురించి మాట్లాడడం జరిగింది. జాతి గురించి నువ్వు మాట్లాడే హక్కు మీకు లేదు. దారాసింగ్ ఒక్కరినే కాదు, యావత్ మా బంజారా జాతి మొత్తానికి తిట్టినట్టు రాజుగౌడ్ గారు వ్యాఖ్యలు చేశారు. ఇలాంటి వ్యాఖ్యలను ప్రోత్సహించరాదు. ఇలా రాజకీయాల్లో కులాల గురించి మాట్లాడే వ్యక్తులను ఆ పార్టీలో పెట్టుకోకూడదు. ఆ బీఆర్ఎస్ పార్టీ నుంచి రాజుగౌడ్ను సస్పెండ్ చేయాలి. ఇలాంటి వ్యాఖ్యలు మరి ఇంకొకరు వేరే వాళ్ళు ఎవరు చేయకూడదని కోరుకుంటున్నాము. అదేవిధంగా నిన్న మేము పోలీస్ కంప్లైంట్ కూడా ఇవ్వడం జరిగింది. ఈ పోలీస్ వాళ్ళు కూడా తక్షణమే రాజుగౌడ్ పైన చర్యలు తీసుకోవాలని బంజారా సమాజ్ తరఫున కోరుకుంటున్నాం. అలాగే పోలీస్ వాళ్ళు తక్షణమే చర్యలు తీసుకొని రాజుగౌడ్ను అరెస్ట్ చేయాలి. మరియు బీఆర్ఎస్ పార్టీ నుంచి రాజుగౌడ్ను సస్పెండ్ చేయాలి. ఇదే విధంగా ఎవరైనా మా జాతి పైన దురదృష్టంతో ఎవరైనా వ్యాఖ్యలు చేస్తే సహించేది లేదని తాండూరు బంజారా సమాజ్ తరఫున హెచ్చరిస్తున్నాం. నిన్న జరిగిన బీఆర్ఎస్ పార్టీ యొక్క సమావేశంలో మా యొక్క ప్రియతమ నాయకుడు దారాసింగ్ గారి మీద కులం గురించి మాట్లాడడం చాలా తప్పు. అది రాజు కూడా మాట్లాడేది చాలా తప్పు. అది మా కులం అంటే మా బంజారా కులం, యావత్ కులం బంజారా కులంలో తిట్టినట్టు ఉంది. అది ఏ కులంలో పుట్టినా అని చెప్పడం తప్పు. మాకు కూడా మాటలు వస్తాయి, ఏమన్నానంటే మాకు కూడా మా తిట్లు వస్తాయి. కానీ తిట్టము, రాజకీయంగా తిట్టుకోవచ్చు. కానీ మా నాయకుడు ఆ రాజకీయంలో వచ్చేప్పటి నుంచి ఒకే పార్టీలో విధేయుడిగా పనిచేస్తూ మా ఎస్టీలకు ఏ పని చేసినావు కానీ నువ్వు అంటున్నావు, కానీ అన్న ఏం పని చేసినావు నీకు తెలుసు రాజుగౌడు, నువ్వు ఏ పని చేసినావు మాకు తెలుసు రాజుగౌడు. కానీ కాబట్టి ఇట్లా మాట్లాడడం తప్పు. మా ఇంకో విషయము, రాత్రి మేము పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఎస్ఐ సార్కి అఫీషియల్ ఇవ్వడం జరిగింది. మా డిఎస్పీ కూడా ఇవ్వడం జరిగింది. ఆయన మీద ఎఫ్ఐఆర్ కావాలి, చట్టమే మా అట్రాసిటీ కేసు బుక్ కావాలి. కంపల్సరీ న్యాయంగా చేసి మాకు న్యాయం జరపాలని మా యావత్ బంజారా సమాజంలో డిమాండ్ చేస్తున్నాను. అందరికీ నమస్కారాలు. బంజారా సమాజ్ తరఫున మాట్లాడడం ఏంటంటే, నిన్న బీఆర్ఎస్ నాయకుల యొక్క ప్రెస్ మీట్ మాట్లాడుకుంటూ మా గిరిజన ముద్దుబిడ్డ అయినటువంటి దారాసింగ్ గురించి చిన్నతనంగా మాట్లాడడం జరిగింది. ఆ ఉద్దేశం ఏంటంటే, నువ్వు ఏ జాతిలో పుట్టి ఎంత మాట్లాడుతున్నావు అనే ఉద్దేశంతో మాట్లాడడం జరిగింది. అంటే ఆ జాతిలో పుట్టిన వాళ్ళు మాట్లాడొద్దా, ఆ జాతిలో పుట్టిన వాళ్ళు రాజకీయాలు చేయొద్దా, ఈ మీరు మాత్రమే చేయాలా? ఎందుకు గిరిజనులను ఎదుగుతుంటే తట్టుకోలేకపోతున్నారు? మీరు ఏం చేస్తున్నారు? రాజకీయ ఆరోపణలు ప్రత్యారోపణలు సహజంగా ఉంటాయి. కానీ ఒక వ్యక్తిని టార్గెట్ చేసి చిన్నతనంగా చేసి ఒక జాతిని సమాజంలో చిన్నతనంగా మాట్లాడడం ఎంతవరకు సమంజసమని రాజుగౌడ్ గారు నేను అడుగుతున్నాను. రాజుగౌడ్ గారు, మీకు ఒక మంచి విలువగల నాయకుడు అనుకున్నాం, కానీ నువ్వు ఈరోజు మా గిరిజన జాతిని తక్కువ చేసి మాట్లాడి
చాలా అవమానపరచడం జరిగింది. ఇది మా యావత్ బంజారా జాతిని అవమానించే విధంగా మీ యొక్క వాక్యాలు ఉన్నాయి. కాబట్టి భవిష్యత్తులో కూడా ఎటువంటి మళ్ళీ ఇలాంటి చర్యలకు మీరు పాటుపడితే, ఇలాగనే మమ్మల్ని విమర్శిస్తే మాత్రం ఊరుకునేది లేదని మేము ఈ సందర్భంగా హెచ్చరిస్తూ ఉన్నాము. మళ్ళొకసారి ఇట్లాంటి వ్యాఖ్యలు చేయొద్దని నేను ఈ మీడియా ముఖంగా విజ్ఞప్తి చేస్తున్నాను. బీఆర్ఎస్ పార్టీ నాయకుడు రాజుగౌడ్ నా గురించి వ్యాఖ్యలు చేసారు. ఏదంటే రాజకీయంలో గెలుపుటములు సహజం, ఓడిన గెలిపిన ప్రజల కోసం ప్రజాసేవకై పాటుపడుతూ ప్రజల నమ్మకం పనిచేస్తూ ఉన్నాం. నేను కాంగ్రెస్ పార్టీ నుంచి ఎన్ఏసీ నుంచి పార్టీలో పనిచేసుకుంటూ వచ్చిన నాయకుడు నేను. రాజుగౌడ్ నీలాగా పూటకు పార్టీ పూటకు ఒక జెండా పట్టుకునే నాయకుడు నేను కాను. నీకు మాట్లాడుతున్నావు, నీవు సొంత తమ్ముడిని, మీ సొంత తమ్ముడినే నీ గల్లీలో నువ్వు గెలవలేకపోయినావు. నీవు మాజీ గ్రంథాలయ చైర్మన్ అని చెప్పుకుంటున్నావు. ఎందుకయ్యా? మనము ఒకరికి విమర్శించే బదులు ప్రతి విమర్శ వస్తుంది. మనకు ఒక ఏళ్ళు చూపించాం, 4 ఏళ్ళు మనం చూసుకున్నారు రాజుగౌడ్ అని నేను తెలియజేస్తున్నా. ఇంకొకటి రాజుగౌడ్ గారిని ఒకటి తెలుస్తున్నా, రాజుగౌడ్కు కాంగ్రెస్ పార్టీ భిక్ష పెట్టింది. ఏంటంటే ఆ రోజు మాణిక్రావు మహారాజ్ దగ్గర నీకు కౌన్సిలర్ టికెట్ ఇవ్వకుంటే ఇదే దారా సింగ్, ఇదే ఉత్తమ్ చంద్, కీర్తి శేషులు, నరేష్ తోలుకోపోయి నీకు టికెట్ ఇప్పించింది మర్చిపోయిన రాజుగౌడ్ గారు. అదేవిధంగా గెలిచిన తర్వాత పెద్దలు వీరగౌడ దగ్గరికి పోయి ఆయనకు మోసం చేసి నీవు టీఆర్ఎస్ పార్టీలో పోయిన కమ్ముడు పోయినావు తెలియదా? దాని తర్వాత టీడీపీ పార్టీలో వెళ్ళిపోలేవా? టీడీపీ పార్టీలో ఉండి కొన్ని రోజులు చేసుకొని మోసం చేసి మళ్ళీ టీఆర్ఎస్ పార్టీకి వచ్చింది. టీఆర్ఎస్ పార్టీలో వచ్చి ఆ మహేందర్ రెడ్డితో మాజీ మంత్రులు మహేందర్ రెడ్డి దగ్గరికి వెళ్ళి ఆయనకు ఎంత కమ్ముడు పోయి మళ్ళా రోహిత్ రెడ్డి దగ్గర వాళ్ళ కొట్టాడే, మళ్ళీ రోహిత్ రెడ్డి దగ్గర ఎంత కమ్ముడు పోయినావు. ఎస్, మేము బరాబర్ చెప్పగలుగుతాం. ఆ రోజు నుంచి ఈ రోజు ఒకటే పార్టీ, ఒకటే జెండా మోసినోళ్ళం. దారా సింగ్ కానీ మా సీనియర్ నాయకులు కానీ ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఉన్నదంటే వాళ్ళ కృషి వల్ల, వాళ్ళ పడుదల వల్ల. ఇంకొకటి రోహిత్ రెడ్డిని ఎవరు గెలిపి నీ ఏ పార్టీలో పోతే ఆ పార్టీ ఓడిపోతారు. నీ చరిత్ర చూసుకో. ఆంధ్రప్రదేశ్ నీ లెగ్గే ఐరన్ లెగ్. ఈరోజు 2018 ఎలక్షన్లో ఇదే రోహిత్ రెడ్డికి మేము చేయబట్టుకొని మేము గెలిపించినాం. తర్వాత టీఆర్ఎస్ పార్టీకి వచ్చిండు. దాంట్లో మేము గెలిపించినాం. బరాబర్ నీ ఓటేసినావా? ఓటేయలేవు. దాని తర్వాత 18 ఎలక్షన్లో 23 ఎలక్షన్లో బరాబర్ మేము మనోహర్ రెడ్డి గారు గెలిపించినాం. మనోహర్ రెడ్డికి గెలిపించి ఈరోజు ఎమ్మెల్యే చేసినాం. మా పార్టీ కార్యకర్తలు, మా సీనియర్లు అందరూ ఐక్యతో ఈరోజు ఎమ్మెల్యేగా ఆయన నాయకత్వంలో ఈరోజు తాండూరులో పనిచేస్తున్నాం. నీవు మీ ఆయాంలో ఎవరు మాట్లాడినా కబ్జాలు, దోపిడీ. ఈరోజు మా ఎమ్మెల్యే సౌమ్యుడు ఈ 2.5 సంవత్సరాల్లో ఏ టీఆర్ఎస్ నాయకుడి మీద కేసు కాలేదు. ఎందుకు కాలే? మా ఎమ్మెల్యే వ్యక్తిత్వం మంచిది కాబట్టి మేము నిన్ను క్షమించడానికి పదాలు మాట్లాడవు. నిన్న మా జాతి గురించి మాట్లాడతావు. నీకు మాట్లాడే ఎంత దమ్ము రాజులో? నువ్వు గిర్ర వీగుతున్నావా? ఏమనుకుంటున్నావు? వీళ్ళకి ఏం తెలియదు అనుకుంటున్నావా? మేము కూడా ఒకరి గురించి, ఒక జాతి గురించి మాట్లాడగలుగుతాం, కానీ మాట్లాడం. మాకు ప్రతి జాతి, ప్రతి కులము, ప్రతి వ్యక్తి సమానంగా చూసుకొని పోయేటోళ్ళం. మేము పిచ్చి మాట్లాడి తాగడొచ్చి మాట్లాడక రాజుగౌడ్ వెంటనే మేము నిన్న మా సమాజం దారా సింగ్ తిట్టినట్లు కాదు, ఈరోజు ఆ సమాజాన్ని తిట్టినట్ల మా సమాజం ఈరోజు ప్రతి ఒక్కరు ఫోన్ చేస్తున్నారు. నాకు ప్రతి ఒక్క సమాజం ఫోన్ చేసి చెప్తున్నారు, ఇటువంటి మాటలు మాట్లాడితే మీరు ఎందుకు ఇచ్చేస్తలేరని. మేము మా ఈ సమాజ వీడియోని పెట్టి నేను కూడా రేపు కంప్లైంట్ చేయబోతున్నా. ఎందుకంటే మా సమాజాన్ని కించపరిచి మాట్లాడు. నీ పార్టీ పరంగా
పార్టీ పరంగా విమర్శించే విమర్శించు, రాజకీయంగా విమర్శించే హక్కు అందరికీ ఉన్నది. విమర్శలు ప్రతి విమర్శలు పాటించు, కానీ వ్యక్తిగత విమర్శించడం, వ్యక్తిగత దోషాలకు పోతే బాగుండదు. రాజుగౌడ్ నువ్వు విర్ర బిగుతున్నావు ఉండొచ్చు, ఆ విర్ర బిగుడు వ్యక్తితో వాడి బిక్కు మాట నడవదు. తస్మాత్ జాగ్రత్త అని నేను హెచ్చరిస్తున్నాను.